నిజామాబాద్ లోక్సభ స్థానంలో బ్యాలెట్ పోరు ఉత్కంఠగా మారింది. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 178 మంది రైతులు ఉన్నారు. అయితే నిర్ణీత తేదీలో ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక వాయిదా పడుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు బాలాకుమార్ సిద్ధంగా ఉన్నారు. బాలాకుమార్, అభ్యర్థులు 185 మంది ప్రస్తుతం నిజామాబాద్ నియోజకవర్గానికి అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే పోలింగ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అంటున్నారు. మరి ప్రింటర్స్తో సమావేశం ఎప్పుడు ఏర్పాటు జరిగేటువంటి అవకాశం ఉంది? దీనిపై మనకు ఎప్పుడు క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది? చూసినా దేశవ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక వాయిదా పడుతుందనే ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో దేశంలోనే అత్యధికంగా, ఇది మూడో అత్యధిక సంఖ్య, 185 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం. అందులో 178 మంది అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు అంతా కూడా రైతులే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం గుర్తులు కూడా కేటాయించారు. ఒకవైపు ఎన్నికల సంఘం ప్రకటించింది, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించి అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 15 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. 17 లక్షలకు పైగా బ్యాలెట్ పత్రాలు ముద్రించాల్సిన అవసరం ఉంది. పేపర్ దినపత్రిక పెద్ద సైజులో బ్యాలెట్ పత్రాలు ముద్రించాల్సి ఉంటుంది. 178 మంది అభ్యర్థుల ఫోటోలు, వాళ్ళ సంబంధించిన అంత డాటా కూడా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన ఫామ్ 7 ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులకు కోరింది. ఫామ్ 7 కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లిన తర్వాత 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక జోరుగా రాజకీయ పార్టీలో చర్చ జరుగుతుంది, ఖచ్చితంగా ఎన్నిక వాయిదా పడుతుందని. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా సందిగ్ధత నెలకొంది, ఎన్నికలు గడువులోగా జరుగుతాయా లేదా అన్నది. మొన్నటి వరకు ఒక చర్చ జరిగింది, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, బ్యాలెట్ పద్ధతిలోనా ఈవీఎంల పద్ధతిలోనా. కానీ అభ్యర్థుల సంఖ్య స్పష్టంగా తెలియడంతో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయని ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఆ క్లారిటీ వచ్చిన అనంతరం ఎన్నికలు గడువు తేదీలోగా జరుగుతాయా లేదా అన్నది మాత్రం అందరిలోనే ఒక ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి మధుయాష్కి, ఈ ముగ్గురు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కానీ వీళ్ళందరికీ కూడా రైతుల టెన్షన్ పట్టుకుంది. రైతులు పెద్ద సంఖ్యలో బరిలో ఉండడం, ఎన్నికలు గడువులోగా జరుగుతాయా లేదా అనే ఒక ప్రచారం జరుగుతుండడంతో సందిగ్ధత నెలకొంది. భారత ఎన్నికల సంఘం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలపై ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బాలకుమార్, ఒకవైపు నామినేషన్స్ వేయడం, అభ్యర్థులుగా నిలవడం ఒకెత్తు అయితే రైతుల తరఫున ఎంతమంది మద్దతు పలుకుతారు? అంటే ఇది కేంద్రం దృష్టికి వెళ్ళాలి, పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరగాలి, పసుపు బోర్డు రావాలి, ఈ దిశగా తీసుకున్నటువంటి నిర్ణయం. మరి అంతే విధంగా వారికి ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం రైతులు ఏ విధంగా ప్రచారంలో ముందుకెళ్తున్నారు, వారి ఆవేదన ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? చూసినా పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ 3 ప్రధాన డిమాండ్లతో రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. నెల రోజుల పాటు ఆందోళన చేసి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు. సమస్యను పరిష్కరించాలి, లేని పక్షంలో బ్యాలెట్ పోరుకు దిగుతామని రైతులు ముందస్తుగానే హెచ్చరించారు. అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని రైతులు చెప్తున్నారు. అందులో భాగంగానే భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల అనంతరం ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. 178 మంది రైతులు ఉన్నారు. ఈ రైతుల పక్షాన ఉమ్మడిగా ఒక అభ్యర్థిని బరిలో నిలపాలి, మహిళా అభ్యర్థిని బరిలో నిలిపి జగిత్యాల నుంచి బోధన వరకు బస్సు యాత్ర నిర్వహించాలి. ఎవరైతే రైతులు ఐక్యంగా లేరో ఆ గ్రామాలలో రైతులందరినీ కూడగట్టుకుని ఒకే అభ్యర్థిని గెలిపించేలా రైతుల పక్షాన ఒకరిని పార్లమెంటుకు పంపాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు రైతు సంఘాల నేతలంతా కూడా సమావేశమవుతారు. పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులంతా సమావేశానికి వచ్చి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు రైతుల పక్షాన ఒకే అభ్యర్థిని బరిలో నిలిపి ఆ అభ్యర్థి పక్షాన జగిత్యాల నుంచి బోధన వరకు ప్రచారం నిర్వహించాలి. ఏకం కాని రైతులందరినీ ఏకం చేయాలి. ఖచ్చితంగా రైతుల పక్షాన ఒక అభ్యర్థిని పార్లమెంట్కి పంపాలి. ఇది వాళ్ళ రైతుల వ్యూహంగా ఉంది. అయితే దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ నిర్ణయంతో ఒక సమావేశం పెట్టి భారీ బస్సు యాత్ర నిర్వహించాలి, రైతులందరినీ సమీకరించాలని ఒక ప్లాన్ తో అయితే రైతు సంఘాలు అయితే ఉన్నాయి. దీనిపైన మరి కాసేపట్లో రైతులు ఒక సమావేశం నిర్వహించి దీని భవిష్యత్ కార్యాచరణ వెల్లడించే అవకాశం ఉంది. ఓకే, రైట్ బాలాకుమార్. అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. జీవితంలో విజయవంతం కావాలంటే సమస్యలను